ఉక్రెయిన్పై రష్యా శుక్రవారం ఉదయం భారీ ఎత్తున క్షిపణులతో దాడులు చేసింది. ఉక్రెయిన్ రాజధాని కివ్లో పెద్ద ఎత్తున బాంబుల మోత శబ్దాలు వినిపించాయని కివ్ మేయర్ చెప్పారు. కాగా మిసైల్స్ దాడులు జరిగిన తర్వాత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఆపరేట్ చేశామని తెలిపారు. స్థానిక మీడియాలో వస్తున్న వార్తల సమాచారం ప్రకారం కివ్లో పెద్ద ఎత్తున బాంబ్ బ్లాస్ట్ శబ్దాలు వినిపించాయి. అటు తర్వాత ఆకాశం మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. ఉక్రెయిన్ కి ఉత్తర దిక్కు నుంచి పెద్ద ఎత్తున మిసైల్స్ ప్రయోగించే ప్రమాదం ఉందని ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ టెలిగ్రామ్ మెసేజ్ లో హెచ్చరించింది. స్థానిక కాలమాన ప్రకారం శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో కివ్లో పలుచోట్ల పేలుళ్లు సంభవించాయని మేయర్ చెప్పారు. పేలుళ్లకి హొలెస్కీవి జిల్లాలో పెద్ద ఎత్తున కార్లు మంటల్లో చిక్కుకున్నాయన్నారు. మిసైల్స్ శకలాలు కూడా కివ్ నగరంపై పడుతున్నట్లు కివ్ నగర మేయర్ వివరించారు. కివ్కి చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున మంటలు కనిపించాయి. డినోప్రో జిల్లాలో ఒక కన్స్ట్రక్షన్ సైట్లో కూడా మంటలు కనిపించాయి. కాగా రష్యా పేల్చిన క్షిపణి దాడిలో కనీసం 2 గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసింది. రష్యా ఫైటర్స్ జెట్లు MiG-31 హైపర్సోనిక్ మిసైల్స్ ని రష్యా ఎయిర్ బేస్ నుంచి ప్రయోగించే అవకాశాలున్నాయని హెచ్చరించింది. అయితే జనవరి 20 సమీపిస్తున్న కొద్దీ ఇరు దేశాల మధ్య దాడులు ప్రతిదాడులు తీవ్రతరమవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ముందు తమ ఆధిపత్యం చూపించుకోవడానికి ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపించడానికి దాడులు జోరు పెంచారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు, చెప్పండి. ఎస్ గాయత్రి, ఉక్రెయిన్ రష్యాల మధ్య జరుగుతున్నటువంటి పోరు ఇప్పుడిప్పుడే తగ్గేటటువంటి పరిస్థితులు లేవు. ఇది రాను రాను మరింతగా పుంజుకుంటుంది. ఎక్కడైతే ఉక్రెయిన్లో దాదాపుగా 3/4 భాగాన్ని రష్యా ఆక్రమించుకున్న ఆయా ఏదైతే రష్యన్లకు సంబంధించిన భూభాగాలు, వాళ్ళు నివాసం ఉండే భూభాగాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ భూభాగాలన్నింటినీ కూడా రష్యా చేజిక్కించుకున్నటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఇటువైపు చూస్తే ఉక్రెయిన్ కూడా అందుకు అనుగుణంగానే రష్యాకు సంబంధించిన భూభాగంలోకి దాదాపుగా 400-500 కిలోమీటర్ల మేర చొచ్చుకుని వెళ్ళింది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి చూస్తే మరి మరో నెల రోజుల్లో ట్రంప్ అధికారం చేజిక్కించుకోబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో 2 దేశాలు కూడా తమ సాయుధ సంపత్తి అయితేనేమి తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకొని అగ్రదేశం అభిమానం పొందాలి అనే విధంగా వీరు కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు ఉక్రెయిన్ అయితే కనుక ఏకంగా తమ శక్తి సామర్థ్యాల్లో ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకునేందుకు, అలాగే తద్వారా అమెరికా మనసు దోచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే రష్యా మాత్రం అమెరికాకు తన సత్తా ఏంటో చూపించి భయపెట్టాలని మరోవైపు రష్యా భావిస్తోంది. మరి ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా ఉక్రెయిన్పై దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి ఉదయం కాలమాన ప్రకారం 7 గంటల సమయంలో పెద్ద ఎత్తున క్షిపణి దాడులు విరుచుకుపడినట్టుగా సమాచారం. ఇందుకు సంబంధించి కీవ్లో కూడా ఇందుకు సంబంధించినటువంటి శకలాలు వచ్చి పడ్డాయి. మరి మరోవైపు చూస్తే బాలష్కోవి అలాగే డోవిల్రా అనేటటువంటి 2 జిల్లాలు అంటే రూరల్ ప్రాంతాల్లో కూడా ఈ దాడులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా ఇప్పటికే అక్కడ ఏకమైనటువంటి ఉక్రెయిన్ సైనిక బలగాలు కూడా ఈ దాడులు
తిప్పికొట్టేటటువంటి పరిస్థితులు లేకపోవడం గమనార్హం. మరి అంతేకాకుండా మరోవైపు ఇటువైపు చూస్తే ఉక్రెయిన్కు కూడా ఇప్పటి వరకు అమెరికా ఏదైతే తెర వెనుక నుంచి సాయం చేసింది. మరి ఈ సాయం చేసింది అనడానికి కూడా తార్కాణాలు లేకపోలేదు. మరి ఎందుకంటే దాదాపుగా 2-3 సంవత్సరాలుగా ఏకబిగిన రష్యాతో యుద్ధం చేయడం అనేటటువంటిది చిన్న విషయం కాదు. ఉక్రెయిన్కు ఈ మాత్రం శక్తి సామర్థ్యాలు వచ్చాయంటే అది అగ్రదేశం అండ పూర్తిగా ఉండబట్టే ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అనేటటువంటిది తాజా సమాచారం. మరి మరోవైపు చూస్తే రష్యా కూడా భారీగా బలగాలను ఇప్పటికే కోల్పోయింది. ఈ రష్యా కోల్పోయినటువంటి బలగాల స్థానంలో ఈ ఇరాన్ నుంచి ఉత్తర కొరియా నుంచి కూడా పెద్ద ఎత్తున బలగాలను పిలిపించుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఆ బలగాలు కూడా నైపుణ్యం తక్కువగా ఉండడం వల్ల ఆ బలగాలు కూడా ఏదైతే ముఖం చాటేస్తున్నటువంటి పరిస్థితి, చాలా వరకు కూడా ఆ బలగాలు కూడా చనిపోయారు. మరి ఏది ఏమైనా 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం మరింత వేడెక్కుతోంది. మరి వచ్చే నెలలో జనవరి 20వ తేదీన ట్రంప్ ప్రమాణ స్వీకారం జరుగుతున్నటువంటి దశలో మరి ఇప్పుడు ఈ దాడులు మరింతగా పుంజుకోనున్నటువంటి పరిస్థితి అయితే మనకి అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రష్యాకి సంబంధించి ఏదైతే కొన్ని ప్రాంతాలను ఎంచుకొని మరి ఈ మిసైల్ దాడులు జరుగుతున్నాయి. మరి ఈ దాడులకు సంబంధించి కీవ్ పట్టణంలో కూడా పలు చోట్ల మంటలు చెలరేగాయి అనేటటువంటిది కూడా స్పష్టమైంది. మరి మరోవైపు చూస్తే ఇప్పటికే సూపర్సోనిక్ జెట్ ఫ్లైట్స్ MiG-31 ఇవన్నీ కూడా ఆకాశంలో చక్కర్లు కొడుతున్నటువంటి దాఖలాలు చూసి ఇప్పటికే ఆయా దేశానికి సంబంధించిన రక్షణ ప్రతినిధులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సందేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఈ దాడులు మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. మరి అంతేకాకుండా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోయే ముందర ఈ దాడులు మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంది. అయితే రష్యా ఎంతగా తమను రెచ్చగొట్టినా, రష్యా దాడులు చేస్తామని ముందస్తుగా తమకు తెలిపినా కూడా తాము వాటిని ఏమాత్రం ఉపేక్షించేది లేదు. అంతేకాకుండా తాము కూడా ఏమాత్రము వెనక్కి తగ్గము, దాడులు తిప్పికొడతామంటోంది. మరి ఇక్కడ చూస్తే కనుక ఎక్కడ కూడా దాదాపుగా శిథిలాలు ఈ ఉక్రెయిన్ వ్యాప్తంగా చూస్తే మనకు శిథిలాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మరి ఈ శిథిలాలు ఉన్న చోట ఏదైతే రష్యన్లు ఎక్కువగా నివాసించే ప్రాంతాల్లో కూడా దాడులు కొనసాగినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికైతే కనుక దాదాపుగా 50 నుంచి 70% వరకు భూభాగాలను ఇప్పటికే కొన్ని స్థావరాలను కూడా సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి. కొన్ని సైనిక స్థావరాలపై కూడా రష్యా పాగా వేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఉక్రెయిన్ అలాగే రష్యా దాడులు మరింతగా పెచ్చుమీరేటటువంటి అవకాశాలు మున్ముందు కనిపిస్తున్నాయి. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ.